చదివినటువంటి లేఖన భాగం నిజమాడు పెదవులు, అబద్ధమాడు నాలుక. రెండు సత్యాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రెంటిని బట్టి మరి కొరింథీ పత్రికలో చదివాం. ఏమన్నాడు? ప్రతి వాడు కూడా తను తాను పరీక్షించుకోవాలి అంటున్నాడు. అలా పరీక్షించుకొని యోగ్యరీతిగా ఆ యొక్క శరీరంలోనూ ఆ యొక్క రక్తంలోనూ పాలు పొందటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అయితే ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ? నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. ఎప్పుడైతే సత్యాన్ని మనం కలిగి ఉంటామో స్థిరత్వాన్ని కలిగి ఉంటాం. సత్యాన్ని మనము అనుసరించడానికి ప్రయాసపడతామో మనము స్థిరంగా ఉంటాం, తబ్బిబ్బులు కాము. ఎప్పుడైతే సత్యానికి మనము దూరం అయిపోతామో మన పరిస్థితి ఏమైపోతుంది అంటే మాట మారిపోతుంది. నాలుక ఏం చేస్తుంది? ఇష్టానుసారంగా మాట్లాడటానికి ఇష్టపడుతుంది. నాలుక ఎంత పని చేస్తుంది అంటే, యాకోబు పత్రికలో చాలా చక్కగా అంటాడు యాకోబు. చూడండి దయచేసి, యాకోబు నాలుక ఎంత పని చేస్తుంది అంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుకుందాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమై అయినను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక తన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయును. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఎంత పని చేస్తుంది నాలుక? నరకాన్ని పంపిస్తూ ఉంది. నాలుక, కాలు చేతులు కాదు, నాలుక చిన్న అవయవం. అందుకే అంటారు కదా, ఎముక లేని నాలుక అది ఎట్లయినా తిరుగుతుంది అన్నమాట. అయితే దాన్ని మనం సాధనలో పెట్టాలి. అది చాలా ఏమై ఉన్నది? నిప్పు పెట్టే పాప ప్రపంచమై ఉన్నది. అందుకే నాలుకను దేవుడు ఎక్కడ పెట్టాడు? మన నోట్లో పెట్టాడు. నోట్లో ఏముంది? ఎప్పుడు నీరుంటుంది నోట్లో. చూసుకోండి కావాలంటే. ఎప్పుడు నీళ్ళలో పెట్టాడు. అది అగ్ని అన్నమాట. అందుకే దేవుడు ఏం చేశాడు? నోట్లో పెట్టాడు దాన్ని. అది ఎప్పుడు నీటిలో ఉంటుంది. తేమ ఆరిపోతే నాలుక ఆరిపోతుంది, నోరు ఆరిపోతుంది, నీళ్ళుదే అంటారు కదా. అది సంగతి. అది మామూలుది కాదు నాలుక అంటే. అట్టి నాలుకను దేవుడు ఎక్కడ పెట్టాడు? నీటిలో పెట్టాడు. ఎప్పుడు నీళ్ళు ఊరుతూ ఉంటాయి, లాలాజలం నోట్లో. ఆ నాలుక ఎప్పుడు తేమ ఉండాలి దానికి. తేమ లేకపోతే ఏమైపోతుంది? ఫైర్ అయిపోతుంది, అగ్ని మండుతుంది అన్నమాట. గనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, నిజమాడు పెదవులు. పెదవుల ద్వారా నిజాన్ని పలకటానికి దేవుడు ఇష్టపడతాడు. ఎలా ఉంటుంది పరిస్థితి అంటే ఒక్కసారి మనం గమనిస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయం 18, 19 చదువుకున్నాం. తరువాత 20 కూడా చదువుకున్నాం. 18, ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఎంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవున్నదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? వెలుపల నుంచి బయటికి పోయేటి అన్నీ పవిత్రమే. కులిపోయింది ఎవడన్నా తింటాడా? తినడు. పనికిరాంది ఎవడన్నా తింటాడా? తినడు. మంచి ఆహారం తినాలని ఇష్టపడతారు.
చెడిపోయిన ఆహారం తినడు. వాసన కొడుతూ ఉంది, తింటారా? తినరు. మంచి ఆహారం లోపలికి పోవాలి అని ఇష్టపడతాడు. అయితే నెక్స్ట్ వర్డ్ ఏమంటాడు? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. అట్లు ఇది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. మనిషి లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఏంటి? మాటలు, ఆలోచనలు, తలంపులు ఏమొస్తాయి? అపవిత్రమైనటివి వస్తాయి. ఇప్పుడు పవిత్రమైనది తిని అపవిత్రమైనది కక్కితే ఏం ప్రయోజనం? ఇప్పుడు మనిషి కక్కాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది? సువాసనగా ఉంటుందే? చెడు వాసనగా ఉంటుందే? చెడు వాసనగా ఉంటుంది. దాన్ని ఇష్టపడరు. కక్కితే పక్కకు తప్పుకుంటారు కదా, అరే ఇక్కడ వాసన వస్తుందని. అదేవిధంగా మన లోపల నుంచి వచ్చేటి అన్నీ కూడా మనల్ని అపవిత్రం చేయటంలో సిద్ధంగా ఉంటుందట. అందుకే అంటాడు, లోపలికి వెళ్ళేది మనము పవిత్రమైన తింటాం, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది మాత్రము అపవిత్రమైనది. ఇది మనం గ్రహించడంలే. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట పవిత్రమే. అది ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఇప్పుడు ఆయన మనం తప్పులు పట్టగలమా? ఏంది ఇట్లా మాట్లాడుతానంటే దేవుడు అంటామా? అనగలమా? మన చేత అవుతుందా? ఇది మానవుడు గ్రహించటంలా. గ్రహించక సత్యాన్ని చెప్పినప్పుడు వాడిని మాత్రం తృణీకరించడం ఇష్టపడతారు. అబద్ధం మాట్లాడితే, తీయగా మాట్లాడితే, చక్కగా మాట్లాడి, అబ్బా నీకు పూత పూస్తే ఏంటిది? వెన్నపూస పూస్తే వాడు చాలా మంచోడు. ఆమె కరెక్ట్. గనుక దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఈ మాట. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే అన్నాడు, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండను. నువ్వు ఎన్ని చేసినా ఆ మాట ఆ మాటగానే ఉంటుంది, కానీ అది మారదు. ప్రభువునందు విశ్వసించిన జీవిత విధానం అది. కానీ అబద్ధమాడే పెదవులు మాత్రము, నాలుక మాత్రం ఏం చేస్తుంది? డబుల్ గేమ్ ఆడుతూ ఉంటుంది. అది కరెక్టే, ఇది కరెక్టే, ఇది మంచిదే, అది మంచిదే, తప్పు చేయి, అది మంచిదే, ఏదోలే పొరపాట్లు అయిపోయిందిలే సమర్థించుకోవటం. ఈ రీతిగా మానవుడు తన యొక్క స్థితిని మర్చిపోతూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటాడు ఒక మాట. ఏమంటాడంటే, చూడండి దయచేసి జకరియా గ్రంథం 2వ అధ్యాయం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం. క్షమించండి, 2 కాదు, 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. నిత్యము సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేరు పెట్టబడును. 16వ వచనం. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం. ఈ సత్యం మనకు అవసరం. సత్యాన్ని మనం పాటించడం నేర్చుకోవాలి. ముఖం మీద ఒక మాట, ముఖం వెనక ఒక మాట. దీనివల్ల మనము సత్యవంతులమవుతామా? ఏమవుతాం? మనము అపవిత్రులమవుతాం, దేవునికి శత్రువులమవుతాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రేమించినటువంటి వాడుగా నీ శత్రువుల ఎదుట కూడా ఏం చేస్తున్నాడు? ఆయన భోజనం సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు ఏమంటాడు 23వ కీర్తనలో? చూడండి దయచేసి, 23వ కీర్తన. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుచున్నావు, నూనెతో నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొలుచున్నది. చూసారా? శత్రువుల ఎదుట మనకేం చేస్తున్నాడు? దేవుడు సిద్ధం చేస్తున్నాడు.
వాస్తవానికి ఎందుకు ఈ పదం ఇక్కడ వాడాడు ఒకసారి ఆలోచిద్దాం. మనము దినదినము ఇంప్రూవ్ అవుతున్నాం అనుకోండి, మన పక్కోడు ఏం చేస్తాడు? మనల్ని చూసి ఏం చేస్తాడు? ఓర్వలేక అసూయపడతాడు. మనము చెడిపోతున్నాం అనుకోండి, పాపం దిగజారిపోతున్నాం అనుకోండి, అప్పుడు వాడేం చేస్తాడు? మనల్ని చూసి హేళన చేస్తాడు. ఇది ఇప్పుడున్నటువంటి విధి విధానము ప్రజలలో. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం అది కాదు. నేను ఈ ఉద్దేశాన్ని ఎక్కడ చూశాను తెలుసా? పంజాబ్ ప్రాంతంలో చూశాను. ఏంటిది? వాడు ఎవడైనా అడుక్కుంటున్నాడు అంటే వాడిని అడుక్కొనియాడు పక్కోడు. వాడిని పట్టుకొని పోతాడు, వానికి అన్నం పెడతాడు, వానికి బట్టిస్తాడు, వాడిని తీసుకుపోయి ఏం చేస్తాడు తెలుసా? ఏదైనా సరే ఒక ఫ్యాక్టరీలో పెడతాడు పనిలో. అడుక్కుండే పని ఉండకూడదురా మన దగ్గర అంటాడు. పంజాబ్ స్టేట్లో ఉన్నటువంటి నీతి జీవితం అది. ఏ రాష్ట్రంలో అట్లా లేదు. ఎందుకంటే నేను చాలా రాష్ట్రాలు తిరిగాను, చూశాను. పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విధి విధానం అది. అక్కడ అడుక్కుండేవాడు నీకు దొరకడు అసలు, చూసుకోపు కావాలంటే. ఇక వాతావరణానుసారంగా ఇప్పుడేమన్నా తయారైనారేమో కానీ నేనున్నప్పుడు చూసిన విధిలో నిజంగా అడుక్కుండేవాడు దొరకడు. వానికి ఏదో ఒక పని పెట్టి వాడిని అడుక్కోనీయకుండా వానికి జీతం ఇచ్చి వాడిని పోషించడానికి ఇష్టపడతాడు. అది దేవుడు మనకు నేర్పినటువంటి బోధ. అందుకే పంజాబ్లో సువార్త చేస్తే ఎవడు అడ్డుకోడు నిన్ను. పంజాబ్లో యేసు ప్రభు చెప్తే అందరు దండం పెడతారు, నమస్తే పెడతారు. నేను అక్కడ చేశాను కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అమూల్యమైనటువంటి తన ఆజ్ఞను బయలుపరిచాడు దేవుడు. ఏమంటాడు? నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అన్నాడు. ప్రేమించు, వాణ్ణి సరిచేయి, వాని కొరకు నువ్వు ప్రయాసపడు, ఇది నేను చెప్తున్నాను నీకు అంటున్నాడు. ప్రేమించడం అంటేనే మనోళ్ళు ఏమనుకుంటారు? అబ్బా ఏంది, వస్తానే బిర్యానీ పెడితే అది ప్రేమ, వస్తానే ఏమంటారు మాటలతో వర్షం కురిపిస్తారు అది ప్రేమ. అబ్బా అది కాదు ప్రేమ. దేవుని ఆజ్ఞను పాటించడమే ప్రేమ. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ఎన్నోసార్లు నేను రెఫరెన్స్ మీకు చూపించాను. గనుక దేవుని యొక్క ఉద్దేశానుసారంగా దేవుడు మనకు నేర్పినటువంటి తన బోధను ఏం చేయాలి? మరి మనము నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే అంటాడు సామెతల గ్రంథం 21వ అధ్యాయము. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. చూసారా? నోటిని నాలుకను ఏం చేసుకోవాలా? భద్రం చేసుకోవాలా. అంటే ఏం చేయాలా? అబద్ధం ఆడాలనే? అదేనా భద్రం చేసుకోవడం? వాడు ఏమనుకుంటాడో అని నేను ఇట్లా మాట్లాడినా, అదే భద్రం చేసుకోవడం కాదు. వాడేమని అనుకుండే, ఏమయ్యా నెబుకద్నెజరు, ఓ మహారాజు నువ్వు, కానీ నెబుకద్నెజరు నువ్వేమనుకుంటున్నావు? మా దేవుడు శక్తి సంపన్నుడు. నోటిని కాచుకున్నాడు, నాలుకను కాచుకున్నాడు, రాజుకు జవాబిస్తున్నాడు. మా దేవుడు సత్యవంతుడు, మా దేవుడు శక్తిమంతుడు, మా దేవుడు సమర్థుడు, మా దేవుడు సృష్టికర్త. అది మాట్లాడంలో తప్ప వాడేమని అనుకుంటాడేమో, నువ్వు చెప్పింది కరెక్ట్లే నేనా, అది మంచిదే, అదే కాచుకోవడం అంటే. అది కాదు, పొరపాటు పడద్దు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడమే అదే నీ నాలుకను కాపాడుకోవటం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటమే నీ పెదవులను కాపాడుకోవటం. మళ్ళీసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. నోటిని నాలుకను భద్రము చేసుకోవాలి. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. ఎందుకని? ఈ నోటిని తయారు చేసింది యేసుప్రభు దేవుడే, ఈ నాలుకను తయారు చేసింది దేవుడే. ఆయన యొక్క సుగుణాన్ని, ఆయన యొక్క గుణగణాన్ని, ఆయన యొక్క సత్యాన్ని, ఆయన యొక్క జీవాన్ని ప్రచురించడం మన బాధ్యత.
వానికి భయపడి ఆయన మరుగు చేయటం మన బాధ్యత కాదు. అందుకే ఎంతోమంది సజీవ సాక్షులు ప్రాణాన్ని అర్పించేశారు. సత్యానికి నిలబడినటువంటి దైవజనులు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, హతసాక్షులయ్యారు. వాళ్ళంతా తెలియలేని వల్ల. జీవితాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని తయారు చేశాడు. ఆ దేవుని మనము స్తుతించడం నేర్చుకోవాలి. ఆ దేవుని యందు సత్యాన్ని పలికేది మనం నేర్చుకోవాలి. కాబట్టి నాలుకను భద్రం చేసుకొని ఏం చేయాలి? వాడు శ్రమలో నుండి తన ప్రాణమును కాపాడుకోను. ఇప్పుడు భయంకరమైనటువంటి అగ్నిగుండం అది. వేస్తే కాలిపోవాల్సిందే, మసి కావాల్సిందే. అలాంటి గుండములో వేసేటప్పుడు ఏం చేశారు? సత్యాన్ని వివరించారు. ఏమయ్యా నెబుకద్నెజరు, గుండంలో వేస్తే మాత్రము మేము ఆ పని చేయము. వెయ్, మా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇది నాలుక, ఇది సత్యమైన జీవితం. మీకు తెలుసా యెషయా పరిస్థితి ఏంటో? యెషయా భక్తుడు, పరిశుద్ధ గ్రంథంలో యెషయా భక్తుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేశారు తెలుసా? రంపంత కోసారు. వదిలేని దేవుని అంటే వినలే, రంపంత కోసారు. వదలని అన్నాడు. కోయ్. మన పరిస్థితి ఏంటి? వానికి భయపడి నీకే స్తోత్రం, నీకే దండం అంటాం కదా. ఇదే మన బ్రతుకు. ఆలోచించండి ఒకసారి. కాబట్టి దేవుని యందు మన జీవితాలను అమర్చుకోవడానికి మనము ప్రయాసపడడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన ధర్మశాస్త్రము సత్యాన్ని బోధిస్తుంది. చూడండి, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. అది మనం నేర్చుకోవాలి. సచ్చినా పర్లే, వీడు నేను చనిపోయిన పర్లే, నువ్వు బాగుపడినైనా అనేది నేర్చుకోవాలి. ఒక దైవజనుడు ఏం చేశాడంటే, ఎవరు ఆ దైవజనుడు అంటే డిఎల్ మోడీ గారు. డిఎల్ మోడీ పేరు వింటారు. ఆయన ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఒకే వ్యక్తి కోసం. వాడు మారుమనసు పొందాలా ప్రభువా. ఆ వ్యక్తి ఎలాంటి వాడు తెలుసా? మంచి రౌడీ. ప్రభువా ఆయన మార్చాలా, ఆయన మారుమనసు పొందాలా అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తూ చేస్తూ స్లోడ్ అయిపోయి లాస్ట్కు ప్రాణం విడిచాడు డిఎల్ మోడీ గారు. ప్రాణం విడిస్తే ఆ శవం దగ్గరికి ఆ మనిషి వచ్చాడు. చూసి ఆయన చేసిన సేవలను ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నాడు. ఆయన చేసుకొని ఆ క్షణంలోనే ఆయన మారుమనసు పొందాడు. ఆయనే పాల్ యాంగ్ చౌ. చూసారా? ఎప్పుడైతే ఆయన మారుమనసు పొందాడో ఆ ప్రాంతం ఏ ప్రాంతం తెలుసా? అది కమ్యూనిస్టు ప్రాంతం. ఆ దేశం ఏ దేశం తెలుసా? చైనా దేశం. అద్భుతంగా సేవ చేశాడు. ఆయన ద్వారా లక్షలాది మంది ప్రభు నమ్ముకున్నారు. ఆయన కోసం ఎవరు ప్రార్థన చేశారు? డిఎల్ మోడీ గారు ప్రార్థన చేశారు. చేస్తూ చేస్తూ చనిపోయాడు. చనిపోయినా పర్లేదు అనుకున్నాడు, చనిపోయాడు. ఆయన కొరకు పాల్ యాంగ్ చౌ గారు దైవజనుడు అయ్యాడు, సేవకుడు అయ్యాడు. అద్భుత రీతిగా సేవ జరిగించాడు. లక్షల మంది ప్రభు నమ్ముకున్నారు. ఈరోజు కోకొల్లలుగా చైనా ప్రాంతంలో కూడా మందిరాలు కట్టబడ్డాయి. ఎందుకు అంటే దేవుని ఉద్దేశం అలా ఉంటుంది. అందుకే దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా అంటున్నాడు, సత్యము గల ధర్మశాస్త్రమును బోధించేది నేర్చుకో. సత్యము కలిగినటువంటి ధర్మశాస్త్రం మనది. దుర్బోధ మాత్రము చేయొద్దు. ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మనం దుర్బోధకు బానిసలం అయిపోతూ ఉంటాం.
తర్వాత ఇంకేమంటుంది? సమాధానమును బట్టి యథార్థతను బట్టి అనుసరించు, క్రియ కలిగి ఉండు. యథార్థ జీవితం కావాలి. మోసం వద్దు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు మన బ్రతుకులో. అలాంటి జీవితాన్ని మనం అనుభవించటంలో దేవుడు ఇష్టపడిన వాడై మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం కలగాలి. మనలో పశ్చాత్తాప స్థితిని బట్టి అనేకులు మనల ద్వారా రక్షణ పొందాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అలా చేయటం వల్ల దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు. అలా చేయటానికి అంటున్నాడు, అలా చేయటానికి ఏం చేయాలి? మనము ఏం చేయాలంటున్నాడు? ఒకరిని ఒకరము ఎలా ఉండాలి అంటున్నాడు అంటే చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే సత్యమే మాట్లాడు అంటున్నాడు. సత్యమే. చూడండి, ఆ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యం మాట్లాడండి, సత్యం మాట్లాడండి అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది, విక్టర్ శాంసన్ గారు చెప్పేది. కాబట్టి సత్యం అవసరం మనకు. ఒకరోజు ఒక చర్చికి వెళ్ళాడు. ఎవరు? మన ప్రజెంట్ ప్రధానమంత్రి. ఆయన ఏదో 2 మాటలు చెప్పమన్నారు. ఏమంటున్నాడు తెలుసా? క్రైస్తవులు ఎప్పుడు సత్యము అని మాట్లాడుతూ ఉంటారు అని ఆయన ఉచ్చరించాడు. చాలు, అదే గొప్ప సాక్ష్యం మనకు క్రైస్తవ జీవితానికి. కాబట్టి వాస్తవాన్ని మనము అనుభవించటం మనం నేర్చుకోవాలి. అందుకే అంటాడు, ప్రతి మనిషి కూడా ఏం చేయాలి? తన్ను తాను పరీక్షించుకోవాలి. అలా మనం పరీక్షించుకోకుండా నేను చెప్పేదే కరెక్ట్, వాడు చెప్పేది రాంగ్. చాలామంది డిసైడ్ చేస్తుంటారు. ఇట్లా డిసైడ్ చేసే అవకాశము, ఆ విధంగా తీర్మానం చేసే, నిర్ణయం చేసే యోగ్యత మనిషికి ఇవ్వలే దేవుడు. అది ఆయన పని. చూద్దామా ఆ మాటను ఒకసారి? చూడండి దయచేసి. ప్రకటన గ్రంథం 22. వచనం. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయని అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధముగానే ఉండనిమ్ము. చాలు, ఇది పద్ధతి. లాస్ట్ అండ్ ఫైనల్. చెప్పిన కాడికి చెప్పు. వాడు వినలేదంటే వదిలేయి, వాని పని వాడినే చేయని. వానికి ప్రతిఫలం ఇచ్చేది ఏమంటాడు? నెక్స్ట్ వాడు అంటాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది. నేను తీర్మానం చేసేది అంటాడు, నిర్ణయించేది నేను, ప్రతిఫలం ఇచ్చేది నేను. నువ్వేం చెప్పనక్కర్లే, నా వాక్యాన్ని చెప్పు, సువార్తను చెప్పు, సత్యం చెప్పు, కానీ తీర్మానం చేసే పని నీది కాదు. మొన్న ఒక స్టేట్మెంట్ విన్నా, ఒక న్యూస్లో ఒకతను అంటున్నాడు, ఏంది ఈ తీర్మానము, ఈ జడ్జిమెంట్ నాకేం అర్థం కాలే, అంత బైబిల్ ఉన్నట్టుంది ఈ జడ్జిమెంట్ అన్నాడు. ఎక్కడ? మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో. ఈ తీర్మానం ఏంది, ఇది జడ్జిమెంట్ అంతా ఇట్లుందే, బైబిల్లో ఉన్నట్లుందే అన్నాడు. ఎవరు అనింది? అన్యుడు. మరి జడ్జిమెంట్ చేసేది ఎవరు అసలు? యేసుప్రభువే. పరిశుద్ధ గ్రంథమే జడ్జిమెంట్ చేసేది, వేరే ఏ గ్రంథం చేయలేదు, గ్యారంటీ. ఎందుకంటే ఎవనికి ఏ శిక్ష విధించాలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అది జడ్జిమెంట్. మనిషి విధించేది కాదు జడ్జిమెంట్.
అందుకని ఒక జడ్జిమెంట్ దేవుడు మనకు బోధించాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ మాట ఎక్కడుందంటే మత్తయి సువార్త 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31, 32, 33 చదువుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచి. ఆ పని చేస్తాడు ఆయన. తీర్మానం చేసేది ఆయన, నిర్ణయం చేసేది ఆయన, జడ్జిమెంట్ చేసేది ఆయన. ఎందుకు? ఆయన సుప్రీం జడ్జి ఆయనే. ఇక్కడ శారీరకంగా జడ్జిమెంట్ చేసే వాళ్ళందరూ రేపు ఆ జడ్జిమెంట్లు ఏమవుతారు? దోషులు అవుతారు. వీళ్ళు కాదు పరలోకం పోయేది. ఎవడైతే దోషిగా ఇక్కడ ఎంచబడ్డాడో వాడు పరలోకం పోతాడు అక్కడికి. ఎవరైతే తృణీకరించబడ్డారో ఇక్కడ వాడు పరలోకం పోతాడు అక్కడికి. ఎవడైతే అందరి చేత విమర్శించబడతాడో వాడు అక్కడికి పోతాడు పరలోకానికి. వాక్యానుసారంగా ఇక్కడ నడిచినప్పుడు అందరూ విమర్శకులే వానిపైన. కాబట్టి పరలోకానికి పోయేది ఇక్కడ విమర్శకులు కాదు, పరలోకానికి పోయేది ఇక్కడ విమర్శింపబడిన వాడు పరలోకానికి వెళ్తాడు. అందుకే అంటాడు, చాలా స్పష్టంగా అన్నాడు, ప్రతి వాడును తన్ను తాను పరీక్షించుకోవాలి అంటున్నాడు. అవతలోని కాదు నువ్వు పరీక్షించాల్సింది. యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ టు ఎగ్జామిన్. అది మనకెంతో లాభకరం. గనుక మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడి నిజంగా ఆయన యొక్క శరీర రక్తాల్లో పాలు పొందాలి. ఆయన శరీర రక్తాలు ఎందుకు పాలు పొందాలి? వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఏమంటాడు? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు, ఇంకొకడైతే పోలేడు అని అర్థం. వేరేవాడు పోలేడు, వేరేవాడు పోయేదానికి ఛాన్సే లేదు. అందుకే అన్నాడు, నేనే మార్గము. 14:6లో ఏమంటాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు పోలేడు. కనుక మన యొక్క జీవిత విధానాన్ని మనము సరిచేసుకోవాలి. మనం సరిచేసుకుంటూ ఏం చేయాలి? అవతల వ్యక్తికి విమర్శగా చేయాల్సింది నీ నడక చూపియాల. నువ్వు ఎలా నడుస్తున్నావు? నీ నడకను ఏం చేస్తాడు? ఆ మనిషి పరిశీలించినప్పుడు వాడు మారుసిపోతాడు. అంతే. డబ్బా కొట్టాల్సిన అవసరం లే. గనుక మన జీవిత విధానాన్ని దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మన నాలుక ద్వారా, మన పెదవుల ద్వారా సత్యాన్ని కలిగి జీవించాలి. ఇది మనకు నేర్పినటువంటి బోధ, ధర్మశాస్త్రం. మరి ఈ ధర్మశాస్త్రాన్ని అందరూ అనుసరిస్తున్నాం. అందరము A to Z. ఎన్ని రకాల డినామినేషన్లు ఉన్నాయో, ఎన్ని రకరకాల సొసైటీలు ఉన్నాయో, చర్చెస్ ఉన్నాయో, రకరకాల భిన్నమైనటువంటి పేర్లు పెట్టుకున్నారు అందరూ. కానీ అనుసరించేది మాత్రం ఈ ఒక్క గ్రంథమే, ఈ ఒక్క మాటే. ఇందులో ఈ పరిశుద్ధ గ్రంథం ఒకటే అందరికీ మూలం. కానీ ఎన్ని భేదాలు ఉన్నాయి మనలో. చాలామంది ఒకరిని బట్టి ఒకరిని భేదాన్ని విమర్శిస్తూ ఉంటాడు. ఒకడు ఒక రకము, ఇంకొకడు ఒక రకము, ఇంకొకడు ఒక రకము. పోతారంటారా పైకి అందరూ? ఎవడు పోలేడు. అందరూ సమానంగా ఎంచుకున్నాడు మాత్రం పోతాడు పైకి. ఇది గ్యారంటీ. అందరూ సమానమే. ఒకరికి 4 పుట్టారు పిల్లలు. ఒకడు ఒక విధంగా తన జీవితాన్ని మలుచుకుంటున్నాడు, ఇంకొక విధంగా. కానీ 4 ఎవరి పిల్లలు? ఒకరి పిల్లలే. కానీ తండ్రి మాట ఎప్పుడైతే వింటాడో వానికే తండ్రి ఆస్తిలో పాలు. అందుకే తప్పిపోయి నీ జీవితాన్ని ఒకవేళ వృధా చేసుకోకుండా నిమిత్తం ఏం చేయాలి అన్నాడు దేవుడు? మరలి రావాలి. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? మళ్ళీ తిరిగాడు, తెలుసుకున్నాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు?
ఎప్పుడు తెలుసుకున్నాడు? పందుల దగ్గరికి పోయినాక తెలుసుకున్నాడు మనోడు. మనుషుల దగ్గర తెలుసుకోలే. మనుషులు ఏం చేశారు? అద్భుతంగా ఆడుకున్నారు మనుషులందరూ కూడా. వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు. ఆ తర్వాత వాడు ఎక్కడికి పోవాల్సి వచ్చింది? పందుల దగ్గరికి పోవాల్సి వచ్చింది. అప్పుడు వాడు పరీక్షించుకున్నాడు. అబ్బా, నేను ఎంత పొరపాటు చేసినాను. మా నాయన దగ్గర ఎంతమంది లేరు పని వాళ్ళు, నాకు కూడు పెట్టాడా, నాకు అన్నం పెట్టాడా? నేను మా నాయన దగ్గరికి పోతే కనీసం అన్నమైనా పెడతాడు కదా నాకు, వాళ్ళ కూలీల్లో ఒకరిగానే చేర్చుకుంటాడు కదా, ఎందుకు ఆస్తి ఎంత తెచ్చుకున్నాడు మనోడు. ఇంకా ఆస్తి ఇవ్వాలంటే ఇవ్వడం కష్టం కదా, మన ఆయన ఇవ్వడు కదా అనుకున్నాడు. కానీ తండ్రి గుణం అలా ఉండదు. తండ్రి యొక్క మనస్సు అలా ఉండదు. ఎంత చెడ్డోడైనా సరే కుమారునిగానే స్వీకరిస్తాడు ఏ తండ్రి అయినా. అది తేడా. కాబట్టి ఎంతో దూరం నుంచి నడిచి వస్తున్నటువంటి కుమారుని గ్రహించిన తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ పోయాడు, అతన్ని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆయన చెప్పబోతున్నాడు ఏమని? నేను దేవునికిని నీకును విరోధముగా పాపము చేసి తిని, కాబట్టి ఇక మీదట నేను నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుని కాను. అంటే తను తాను ఏం చేసుకున్నాడు? ఇప్పుడు పరీక్షించుకున్నాడు, తను తాను గుర్తించుకున్నాడు, నేను పాపిని అని తెలుసుకున్నాడు. మనం కూడా ఆ పశ్చాత్తాపం కావాలి. తెలుసుకున్న తర్వాత ఇంకా చెప్పబోతున్నాడు నెక్స్ట్ ఏమని? నీ కూలివాండ్లలో అని చెప్పబోతున్నాడు. నోరు మూసేసినాడు తండ్రి. ఆ మాట చెప్పని వల్ల నెక్స్ట్ వాడు చెప్పనీయకుండా వెంటనే కౌలించుకొని, నా కొడుకు వచ్చినాడు, మళ్ళీ వెంటనే తీసుకురాపో, బట్టలు తీసుకురాపో, చెప్పులు తీసుకురాపో, ఉంగరం తీసుకురాపో, దూడని కోయి విందు చేసుకుందాం అన్నాడు. మళ్ళీ ఏం చేసినాడు? తన కుమారత్వాన్ని, ఆ ఆధిక్యతను, తన కుమారుని యొక్క గొప్పతనాన్ని మళ్ళీ తండ్రిగా కుమారుని గణపరిచాడు. కాబట్టి మన దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడు? తండ్రి చిత్తాన్ని బట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎంతో ఎంతో సమస్తాన్ని కోల్పోయి తను తాను అర్పించుకున్నాడు. ఎవరి కోసము? మనకు కుమారత్వాన్ని ఇవ్వటాని కోసం. అందుకే వాక్యంలో ఏముంది? 1:12 యోహాను సువార్త 1:12 అంటాడు, ఏమంటాడు? తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఇచ్చిన వాడు ఏమైనాడు? దేవుని పిల్లలగుటకు అధికారాన్ని పొందాడు. అధికారం పొందాడు. అట్టి అధికారం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అట్టి ఆధిక్యతను దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మనం ఇంకా సైతాను బిడ్డలంగానే జీవించాలి అనుకుంటే అది నీ ఇష్టం. అది నీకే సొంతం అంతే. కానీ దేవుని బిడ్డవు, నిన్ను పుట్టించింది దేవుడు, సైతాన్ అయితే పుట్టిలా. మరి ఆ తండ్రి దగ్గర నుంచి నువ్వు ఎంత మాత్రము వేరు కాకూడదన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఏ తండ్రి కూడా ఏ బిడ్డను కూడా దూరం చేసుకోవాలని ఇష్టపడాడు. ఏ తల్లిదండ్రులు అయినా ఇష్టపడతారా? ఇష్టపడరు. గనుక మన జీవితంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. అందుకే ఆయన అన్నాడు 11:28 ఏమంటాడు కొరింథీ పత్రికలో? ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలన్నాడు? తను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఏం చేయాలి? సరిచేసుకొని సరిదిద్దుకొని ఆ బలలో, ఆ శరీర రక్తంలో పాలు పొందడం నేర్చుకోవాలి. నీళ్ళల్లో మునిగినంత మాత్రాన సరిపోదు, నీళ్ళు జలకరించినంత మాత్రాన సరిపోదు, నేను నమ్మినాను, నేను బాప్తిజం తీసుకున్నాను అన్నంత మాత్రాన సరిపోదు. ఈ మార్పు రావాలి మనలో. ఇది దేవుని యొక్క ఉద్దేశం అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. గనుక అట్టి క్రియను మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితము ధన్యమవుతుంది. మనమందరం కూడా పరలోక రాజ్యానికి వారసులమవుతాం. అదే కదా మనం చదివాము. మన కోసం దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేసి పెట్టానని ఇప్పుడే మనం చదివాము. ఒక మాట ఎక్కడో చదివాం కదా, అది ఎక్కడ చూడండి దయచేసి. పేతురు 2వ పత్రిక, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం, 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి రాజ్యానికి మనం వెళ్ళాలి. ఈ లోకంలో చనిపోయినంత మాత్రాన చచ్చిపోయినట్లే అంతటితో అయిపోయింది అనుకోకండి. ఈ లోకంలో మన బ్రతికేది ఎంతకాలము అంటే, ఎక్కువ ఆయుష్ ఉంటే 80 సంవత్సరాలు, మరీ ఎక్కువ అంటే 85 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అని బైబిల్లో రాయబడి ఉంది.
కానీ దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఎంతో తెలుసా? ఎంత అండి? ఎంత? ఎన్నిసార్లు వినింటాము? ఎంత ఇచ్చినాడు మనకు ఆయుష్? ఎంత? కనీసం విన్నోళ్ళు చెప్పకపోతే వినోళ్ళు ఏం చెప్తారు? ఇంకా ఎంత? ఆదికాండము 3వ అధ్యాయం 6వ అధ్యాయం తీయండి. ఎట్లా ఎప్పుడు తెలుసుకుంటారు? ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగుననెను. ఎంత? ఎంత? 120 సంవత్సరాలండి మనిషి ఆయుష్. గ్రంథం చెప్తా ఉంది, పరిశుద్ధ గ్రంథం, నేను కాదు. ఇంకా మీరు చెప్పింది ఏంది? 70 అన్నారు కదా, ఆ 70 కూడా చూపిస్తా చూడు అదేమిటిదో. కీర్తనలు 90. చదువు, మా గట్టిగా చదువు. నా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాడి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము. ఏందిది? ఫస్ట్లో చదువు, 4వ స్కందము కింద ఏమనింది? దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన. అది అర్థమైందా? దేవుని ఆజ్ఞ కాదు అది. కానీ ఇప్పుడు 6వ అధ్యాయంలో ఏదైతే మనం చదివినామో అది దేవుని ఆజ్ఞ. ఇది మోసే చేసిన ప్రార్థన. ప్రభువా, మా గతి ఎంత? కానీ అప్పటికే మోషేకి ఎంత వయసు? 120 సంవత్సరాలు. ఇది సత్యం, తెలుసుకోవాలి మనం బైబిల్ చదివి. ఒకవేళ మేము బతుకుతే 70 ఏళ్ళు బతకొచ్చునేమో ప్రభువా. ఎక్కువ బలం ఉంటే ఒకవేళ 85 సంవత్సరాలు ఏమైనా బతుకుతామేమో. కానీ నిన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. ఎంత ఆయన వయసు? 92 సంవత్సరాలు ఆయన వయసు. దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడు? 120 సంవత్సరాలు ఇచ్చాడు. కాబట్టి మనము గ్రహించాలి మన బ్రతుకు ఏంటి. మానవుడు తప్పు చేయనోడైతే ఎవడలేడు ఈ లోకంలో అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ వాళ్ళే. అయితే దేవుని కృపావరం ఏంటిది? ఆయనను అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన అయితే అంటాడు యోహాను 1:9 అంటాడు, మనము మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ఎడల ఏమవుతుంది? మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇంకనన్నా మానుకోవాలా. వయసు పెరిగే కొద్దైనా మనము మార్చబడాలా, మార్పు చెందాలా, పవిత్ర జీవితాన్ని సంపాదించుకోవాలా. నీళ్ళలో మునిగినంత మాత్రమే పవిత్రులు గారు. రోజు స్నానం చేయ కావాలంటే ఆత్మశుద్ధి కాదు అక్కడ. బాప్తిజం తీసుకున్నామని చెప్పుకుంటా అంటారు, గంట కొడతారు కొందరైతే. తీసుకుంటే ఏమైంది? నువ్వు చేసేది ఎంత. కాబట్టి మన బ్రతుకును ఒకసారి మనం పరిశీలించుకొని మనం ముందుకు సాగుదాం, సిద్ధపడదాం, ఆయన బలలో ప్రవేశిద్దాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.